నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. భూమిని నమ్ముకున్న వారికి ఎప్పటికీ నష్టం రాదు. కాస్త డబ్బుంటే ఒక సెంటు భూమైనా కొనిపెట్టుకో, అవసరానికి అక్కరకొస్తుందని పెద్దలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. కానీ దీనికి పూర్తి భిన్నంగా ఇప్పుడు రియల్ ఎస్టేట్ డౌన్ ట్రెండ్ నడుస్తోంది. కోవిడ్ తగ్గుముఖం పట్టినా గిరాకీ మాత్రం పుంజుకోలేదు. ఆర్బీఐ రెపో రేటు పెంచడంతో కొనుగోలుదారులు ఆలోచనలో పడ్డారు. అవసరానికి మించి కట్టిన ఇళ్లు మార్కెట్లో నెగిటివ్ సెంటిమెంట్ కారణమయ్యాయి. 111 జీవో ఎత్తివేతపై కూడా మరింత స్పష్టత అవసరం అన్న భావన ఉంది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో క్యాష్ ఫ్లో మందగించడం రియల్ ఎస్టేట్ పై ప్రభావం చూపుతోంది. దేశంలో కోట్లాది మందికి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఉపాధినిస్తున్న రియల్ ఎస్టేట్ రంగం మందగమనంలో ఉంది. మధ్యతరగతి జీవుల సొంతింటి కలలు కలలవుతున్నాయి. కరోనా అనంతర పరిస్థితి తర్వాత కాస్తో కూస్తో ఈ రంగం నిలదొక్కుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఐటీ రంగం తిరిగి పుంజుకోవడంతో కొన్నాళ్లుగా మంచి ఊపు మీదున్న నిర్మాణ రంగం మళ్లీ చతికిలబడింది. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ డౌన్ కావడానికి చాలా కారణాలున్నాయి. ఇక్కడ అవసరానికి మించి నిర్మాణాలు జరిగిపోయాయి. జనం అవసరాలు దాటి కన్స్ట్రక్షన్ పెరిగింది. సెకండ్ ఇన్వెస్ట్మెంట్ అందరూ చేయలేరు. నగరానికి ఇబ్బడి ముబ్బడిగా కొత్త ఉద్యోగాలు రాలేదు. కొత్త కంపెనీలు కూడా రాలేదు. కమర్షియల్ స్పేస్ మిలియన్ల ఎస్ఎఫ్టీ ఖాళీగా పడి ఉంది. సాఫ్ట్వేర్ నిపుణుల ఖర్చు తగ్గింది. వర్క్ ఫ్రం హోం వల్ల ఆఫీస్ స్పేస్ డిమాండ్ తగ్గిపోయింది. రెంట్స్ రావడం లేదు. ఎస్ఎఫ్టీ ₹50 కూడా వెళ్లడం లేదు. అపార్ట్మెంట్ సేల్స్ బాగా పడిపోయాయి. కొత్త కన్స్ట్రక్షన్ కు సమాచారం కోసం వచ్చేవాళ్లు లేరు. అలాగని ల్యాండ్ సేల్స్ కు స్పీడ్ ఏమీ లేదు. జనంలో కొనుగోళ్ల సామర్థ్యం తగ్గింది. ఆసక్తి తగ్గింది. సెకండ్ హ్యాండ్ సేల్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. చాలా వరకు కమర్షియల్ నిర్మాణాలు నిలిచిపోయాయి. ముడి సరుకు, సిమెంట్, స్టీల్ వంటి వాటి ధరలు, లేబర్ ఛార్జీలు పెరిగిపోవడంతో బిల్డర్లు అపార్ట్మెంట్ల ధరలను అమాంతం పెంచేశారు. ఆకాశాన్నంటుతున్న ధరలను చూసి కొనుగోలుదారులు వెనక్కు తగ్గారు. బిల్డర్లు, ప్రైవేటు పెట్టుబడిదారులు కూడా సమయానికి సొమ్ము రాక నిర్మాణాలను అర్ధాంతరంగా నిలిపేశారు. రియల్ ఎస్టేట్ రంగం తిరిగి నిస్తేజంగా మారింది. నిధులు సమకూర్చుకోలేకపోవడంతో దాదాపు 5 లక్షల ఇళ్ల నిర్మాణం ఆగిపోయినట్టుగా రియాలిటీ కన్సల్టెన్సీ సంస్థ అన్రాక్ తన సర్వేలో తెలిపింది. ఇలా మధ్యలోనే నిలిచిపోయిన ప్రాజెక్టుల విలువ సుమారు 4.5 లక్షల కోట్లని అంచనా. దీంతో ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా తమ రుణాలను నిరర్ధక ఆస్తులుగా ఎక్కడ ప్రకటిస్తాయోనని భయపడుతున్నాయి. కొత్త ప్రాజెక్టులకు రుణాలు ఇచ్చేందుకు వెనుకంజ వేస్తున్నాయి. బ్యాంక్స్ లోన్లు ఇవ్వడం అనేది స్లోడౌన్ చేసే, అంటే ఎన్పిఎల్ కాకుండా ఉండాలి, రికవరీ బాగుండాలి అనేటువంటి ఆబ్జెక్టివ్తో బ్యాంక్స్ ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్కి ఇచ్చినటువంటి లోన్లు కొంచెం అంటే డెవలపర్స్కి ఇచ్చే లోన్లు తగ్గినాయని, అంటే ఇండివిజువల్ పర్చేజర్స్కు ఇవ్వస్తున్నామో కానీ వాళ్ళ బేసిస్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బట్టి డెవలపర్స్కి ఇవ్వాలి ముందు వాళ్ళు, ఎందుకంటే ముందు స్టార్ట్ చేయాలి ప్రాజెక్ట్కి. అక్కడ స్లోడౌన్ అయిందని చెప్పేసి రిపోర్ట్స్ వస్తున్నాయి. గృహ రుణాలపై వడ్డీ రేట్ల పెంపుతో ఏప్రిల్, జూన్ త్రైమాసికంలో రియల్ ఎస్టేట్ రంగంపై ఆసక్తి కొంత తగ్గింది. ఈ ఏడాది మే, జూన్లో రిజర్వ్ బ్యాంక్ వరుసగా 2 సార్లు కీలక పాలసీ రేట్లను పెంచడంతో గృహ రుణాల వడ్డీ రేట్లపై ప్రతికూల ప్రభావం ఉంటుందన్న అంచనాలతోనే Q2లో సెంటిమెంట్ సూచి స్కోర్ తగ్గింది. వచ్చే 6 నెలల కాలాన్ని ప్రతిబింబించే భవిష్యత్ ధోరణి సెంటిమెంట్ సూచి కూడా Q1లోని చారిత్రక గరిష్ట స్థాయి 75 నుంచి Q2లోని 62 పాయింట్లు తగ్గింది. ద్రవ్యోల్బణం, డాలర్తో పోలిస్తే రూపాయి మారకపు విలువ క్షీణత వంటి అంశాలు ఇందుకు కారణం. రియల్ ఎస్టేట్ రంగంలో సరఫరాకు కీలకంగా ఉండే డెవలపర్లు, ఇన్వెస్టర్లు తదితర వర్గాలు అమెరికాలో ఆర్థిక సమస్యలు, రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు, యూరప్లో ఆర్థిక మందగమనం వంటి అంశాలపై మరింత నిశితంగా పరిశీలిస్తున్నాయి. Adverse economic consequences of Russia-Ukraine war. రష్యా-ఉక్రెయిన్ల యుద్ధం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పైన పడిన ప్రతికూల ప్రభావం. ఇది ఎప్పుడు రష్యన్ వార్ ఆగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. వార్ ఆగినాక కూడా దాని ఎకనామిక్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది ఇప్పటికీ అన్సర్టనే. రెసిడెన్షియల్ విభాగంలో పటిష్టమైన డిమాండ్ ఉన్నట్లుగా గత 8-10 త్రైమాసికాలుగా రుజువైంది. సరైన ధర, ప్రోత్సాహకాలు ఉంటే ఇది అమ్మకాల రూపంలోకి మారే అవకాశం ఉంది. కరోనా మహమ్మారి కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న కమర్షియల్ ఆఫీస్ స్పేస్ విభాగం వృద్ధిబాట పట్టింది. పటిష్టమైన ఆర్థిక వృద్ధి, నియామకాల జోరు, ఉద్యోగులు తిరిగి కార్యాలయాలకు వస్తూ ఉండడం తదితర అంశాలతో గత 3-4 త్రైమాసికాలుగా ఈ విభాగం పుంజుకుంటోంది. ఈ మధ్యకాలంలో రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందింది. కొన్ని సంవత్సరాలుగా బెంగళూరుకు గట్టి పోటీ ఇచ్చింది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో అమ్మకాల వృద్ధి కంటే చాలా మెరుగైన వృద్ధిని నమోదు చేస్తూ వచ్చింది. కానీ కరోనా కాటుతో హైదరాబాద్లోనూ రియల్ ఎస్టేట్ అధికంగా ప్రభావితమవుతోంది. 2020 జనవరి నుంచి మార్చి వరకు ఇక్కడ కేవలం 2680 యూనిట్ల గృహాలు అమ్ముడుపోయాయి. 2019లో 5400 అమ్ముడయ్యాయి.
మొత్తం 7 నగరాల్లో సర్వే చేసిన అన్రాక్ సంస్థ ముంబై, ఢిల్లీ నగరాల్లో 75%, పుణేలో 10%, కోల్కతాలో 5% పనులు ఆగిపోయినట్టుగా తెలిపింది. అలాగే హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో కలిపి 5% నిర్మాణాలు నిలిచిపోయాయి. కానీ ఇది ఇంతటితో ఆగుతుందా అంటే చెప్పే పరిస్థితి లేదు. నవంబర్, డిసెంబర్ వరకు కూడా ఈ మాంద్యం దక్షిణాదిన కొనసాగవచ్చని భయపడుతున్నారు. ఒక్కో చదరపు అడుగు ధర 4,500 నుంచి 20,000 వరకు పలుకుతూ ఉండడంతో కొనుగోలుదారులు బేరమంటున్నారు. కరోనాకు ముందు, కరోనా తర్వాత అన్నట్టు పరిస్థితి ఏర్పడింది. పేదలు, మధ్యతరగతి వర్గాలకు సొంతింటి కల నెరవేర్చాలన్న లక్ష్యంతో ప్రభుత్వం తక్కువ వడ్డీకి రుణాలివ్వాలని బ్యాంకర్లకు సూచించింది. అయితే రుణాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఎప్పటికప్పుడు తన మానిటర్ పాలసీలో మార్పులు చేస్తూ వచ్చింది. బిల్డర్లు ఓవైపు కొత్త ప్రాజెక్టులు చేపడుతూ ఎడాపెడా వాటికి అనుకూలంగా రేట్లు కూడా పెంచారు. కానీ అసలు సమస్య వచ్చి పడింది. ఆ అపార్ట్మెంట్లలో సౌకర్యాల కన్నా విల్లాలే బెటర్ అన్న అభిప్రాయానికి వచ్చారు కొనుగోలుదారులు. మరో 1000 నుంచి 2,000 అదనంగా ఖర్చు చేస్తే విల్లా వస్తుందని ఆశించారు. కానీ రాను రాను తమకు అడ్వాన్సులు రాకపోవడంతో బిల్డర్లు పనులు నిలిపేశారు. ఎన్నో భవనాలు ఖాళీగా పడి ఉన్నాయి. కొన్ని సగంలోనే ఆగిపోయాయి. వడ్డీలు పెను భారం కానుండగా బిల్డర్ల కష్టకాలం వచ్చి పడింది. మరో 2 నెలల వరకు మాత్రమే వారు తట్టుకోవచ్చు. ఇప్పటికే నగరంలో 90,000 ఇళ్ల నిర్మాణం జరగ్గా సగటున ఏటా 50,000 ఇళ్ల రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. అంటే మరో 2 ఏళ్లకు సరిపోయే ఇళ్లు రెడీగా ఉన్నాయి. 2026 వరకు పొజిషన్ ఇస్తామని ప్రీ లాంచ్ పేరుతో మరో 50,000 ఇళ్లు రెడీ కానున్నాయని తెలుస్తోంది. మొత్తానికి మరో 3 ఏళ్లు ధరలు స్థిరంగా ఉండవచ్చని మధ్యతరగతి వర్గాలు ఆశపడుతున్నాయి. ఈ ఆశల కారణంగా కూడా ఇళ్ల కొనుగోళ్ల విషయంలో వేచి చూసే ధోరణి పెరిగింది. దీంతో రియల్ ఎస్టేట్లో డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. ఏటా అన్ సీజన్లో ఇలాంటి ట్రెండ్ మామూలే అయినా ఈసారి మాత్రం గడ్డు పరిస్థితులు ఉన్నట్టుగా రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. అసలు రియల్ ఎస్టేట్లో సంక్షోభం ఎందుకు వచ్చింది? ఎన్నికలకు దీనికి లింక్ ఉందా? ఎన్నికలు అయ్యేదాకా సిచ్యువేషన్ ఇలాగే ఉంటుందా? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఐటీ మీద అతిగా ఆధారపడుతోంది. మార్కెట్ అంచనాల్లోనూ కేవలం ఐటీ ఉద్యోగుల్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్న ధోరణి ఉంది. ఇక్కడ చాలా రకాల పరిశ్రమలున్నాయి. లక్షల సంఖ్యలో ఉద్యోగులున్నారు. అన్ని రంగాల ఉద్యోగుల ఆదాయాలు బేరీజ్ వేసుకుని ప్లాన్ చేస్తే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. కానీ బిల్డర్లు ఆ పని చేయకపోవడమే ప్రస్తుత సంక్షోభానికి కారణం. కరోనా తర్వాత ఐటీ కంపెనీలు కూడా చాలా మందికి పింక్ స్లిప్స్ ఇచ్చాయి. దేశీయ ఐటీ కంపెనీల్లో అనుకున్నంత హైకులు కూడా ఇవ్వలేదనే వాదన ఉంది. ఐటీ ఉద్యోగుల పరిస్థితి పైకి చెప్పుకునేంత గొప్పగా ఏమీ లేదు. ఈ వాస్తవాల్ని గ్రహించని బిల్డర్లు ఇప్పుడు బోల్తా పడుతున్నారు. హైదరాబాద్లో మునుపెన్నడూ లేని విధంగా భారీ టవర్ల నిర్మాణం జరుగుతోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా కనీసం 42 అంతస్తులు నిర్మిస్తున్నారు. ఇంత భారీగా కడుతున్న టవర్లలో చాలా ఫ్లాట్లు అమ్ముడుపోవడం లేదన్న విషయం వాస్తవం. ఈ విషయాన్ని బిల్డర్లు అనధికారిక సంభాషణల్లో అంగీకరిస్తున్నా పైకి చెప్పడానికి ముందుకు రావడం లేదు. ప్రజల జీవన ప్రమాణాలకు అనుగుణంగా పెరగాల్సిన రేట్లను ఇష్టారాజ్యంగా పెంచడం కారణంగా మధ్యతరగతి సొంతిల్లు కలగానే మిగిలిపోతోంది. సంపన్నులు కూడా గతంలో మాదిరిగా సెకండ్ ఇన్వెస్ట్మెంట్కు ముందుకు రావడం లేదు. కరోనా తర్వాత అందరిలోనూ జాగ్రత్త పెరిగింది. 4 డబ్బులు చేతిలో ఉంటే నయం కదా, ఎన్ని ఆస్తులున్నా అవసరానికి అమ్ముడుపోతాయా అన్న ఆలోచన ధోరణి మొదలైంది. దీంతో రియల్ మార్కెట్లోకి గతంలో మాదిరిగా డబ్బులు డంప్ చేసే పరిస్థితి లేదు. హైదరాబాద్ రియల్ మార్కెట్ ఇప్పటికే సంతృప్త స్థాయి దాటేసిందనే వాదన కూడా లేకపోలేదు. హైదరాబాద్లో ఇళ్ల కోసం డిమాండ్ పెరిగే స్థాయిలో కొత్త కంపెనీలు, ఉద్యోగాలు రాని మాట వాస్తవం. అలాంటప్పుడు కొత్త ఇళ్లు ఎవరు కొంటారనేది $1 మిలియన్ ప్రశ్న. ఉద్యోగాలు పెరగకుండా వ్యాపారాలు కూడా విస్తరించే అవకాశం లేదు. అన్ని రకాలుగా డిమాండ్ తగ్గుతుంటే మార్కెట్ ఎలా పుంజుకుంటుందనేది ఎవరికీ అర్థం కావడం లేదు. రియల్ ఎస్టేట్ మార్కెట్ కొద్ది నెలలుగా నెమ్మదించింది. కోవిడ్ అనంతరం ప్రదర్శించిన దూకుడు ప్రస్తుతం కనిపించడం లేదు. మార్కెట్ కొంత స్తబ్దుగా ఉంది. తెలుగు రాష్ట్రాలు ఎన్నికలయ్యేదాకా ఇదే పరిస్థితి ఉంటుందనే చర్చ నడుస్తోంది. రాజధాని ప్రాంతం పరిధిలోకొచ్చే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో ఈ ఏడాది తొలి 6 నెలల్లో గత ఏడాది కంటే ఇళ్ల రిజిస్ట్రేషన్లు తగ్గాయి. ఇళ్ల లావాదేవీలు నెల నెలా తగ్గుతూ వస్తున్నాయి. మార్కెట్లోనూ అలాంటి వాతావరణమే కనిపిస్తోంది. కొన్ని పేరున్న సంస్థలు మినహాయిస్తే ఇతర సంస్థలు, చిన్న బిల్డర్లు నిర్మించిన అపార్ట్మెంట్లలో విక్రయాలు అంత ఆశాజనకంగా లేవు. ఏటా హైదరాబాద్ మార్కెట్లో కొన్ని నెలల పాటు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. వర్షాకాలంలో, పిల్లల పాఠశాలలు తెరిచే సమయంలో, మంచి రోజులు లేని మాసాల్లో, సంవత్సరం ఆఖర్లో ఇళ్ల విక్రయాలు తగ్గుతూ ఉంటాయి. కానీ మొత్తంగా చూస్తే మార్కెట్ సానుకూలంగా కనిపిస్తూ ఉంటుంది. ఈసారి కూడా అంతేనని కొందరు బిల్డర్లంటే మరికొందరు మాత్రం ఇప్పుడిప్పుడే పుంజుకునేలా లేదని అంటున్నారు. అందుకు గల కారణాలు విశ్లేషిస్తున్నారు. అపార్ట్మెంట్లు అమ్ముడుపోవడం కష్టంగా ఉంది. ఖాళీ స్థలాల అమ్మకాల్లోనూ స్తబ్దత నెలకొంది.
బ్యాంకుల వడ్డీ రేట్లు పెరగడం, బయట క్యాష్ ఫ్లో లేకపోవడం దీనికి కారణంగా చెప్తున్నారు. తెలుగు రాష్ట్రాలు ఎన్నికలయ్యేదాకా ఇదే పరిస్థితి కొనసాగుతుందన్న అంచనాలున్నాయి. భూముల ధరలు పెరిగి నిర్మాణ వ్యయం పెరగడంతో ఇళ్ల ధరలు సైతం కోవిడ్ అనంతరం భారీగా పెరిగాయి. అయినా వడ్డీ రేట్లు తక్కువగా ఉండడంతో ఆ ప్రభావం అంతగా కనిపించలేదు. అయితే ఇటీవల ఆర్బీఐ రెపో రేటు పెంచింది. దీంతో వడ్డీ రేట్లు పెరిగాయి. ఫలితంగా ఇళ్లు కొనే స్తోమత కొంత తగ్గింది. మున్ముందు మరింత పెరిగితే ఎలా అన్న భయాలతోనూ కొంతమంది వేచి చూసే ధోరణిలో ఉన్నారు. ప్రత్యేకించి 50-80 లక్షల్లోపు నివాసాల కొనుగోలుపై ప్రభావం పడింది. నగరంలో మొత్తం విక్రయాల్లో వీటి వాటానే అధికంగా ఉంటుంది. దీనికి తోడు మార్కెట్ను అంచనా వేయకుండా అవసరానికి మించి అతిగా చేసే నిర్మాణాలు కూడా కొంప ముంచుతున్నాయి. కొందరు రియల్టర్ల అత్యాశ మొత్తం రియల్ ఎస్టేట్ని మందగమనంలోకి నెట్టేస్తోంది. ఈ పరిస్థితి ఎప్పటిదాకా ఉంటుంది అంటే ఎన్నికలయ్యేదాకా అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల చర్చకు తెరలేచింది. ఎన్నికలకి ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నా రాజకీయ పార్టీలు అప్పుడే ఎన్నికల వాతావరణాన్ని తీసుకొచ్చాయి. ఏ రకంగా చూసినా ఎన్నికలొచ్చే ఏడాది జరిగే అవకాశం ఉంది. గత చరిత్ర చూస్తే ఎన్నికల సమయంలో స్థిరాస్తి రంగం కొంత నెమ్మదిస్తుంది. ఎంతో కాలంగా ఇదే సెంటిమెంట్ నడుస్తోంది. దీనికి భిన్నంగా గతసారి ఎన్నికల సమయంలో మార్కెట్ పోకడ కనిపించింది. హఠాత్తుగా ముందస్తు ఎన్నికలు రావడం, అప్పుడే వేర్వేరు సమస్యల నుంచి రియల్ ఎస్టేట్ కోలుకొని పరుగులు పెడుతూ ఉండడంతో పెద్దగా ప్రభావం కనిపించలేదు. రెండోసారి అంత క్రితం ఉన్న ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందన్న విశ్వాసం కారణంగా మార్కెట్పై ప్రతికూల ప్రభావం పడలేదు. ఈసారి హోరాహోరీ త్రిముఖ పోరు తప్పదన్న అంచనాలతో అప్పుడే రాజకీయ వేడి రాజుకుంది. ఈ ప్రభావం కూడా అప్పుడే మార్కెట్పై కనిపిస్తోందని అంచనా. 2023 వరకు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని కొందరు భావిస్తుంటే 2024లో జరిగే ఏపీ పార్లమెంట్ ఎన్నికలు కూడా అయితే కానీ రియల్ గమనంపై ఓ క్లారిటీ వచ్చే పరిస్థితి లేదు అన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో సరఫరా డిమాండ్ సమతుల్యంగా ఉండేది. ఇటీవలి కాలంలో ప్రీ లాంచ్లు, బిల్డర్ల మధ్య పోటీతో డిమాండ్ కంటే సరఫరా పెరిగిందనే అభిప్రాయం మార్కెట్లో ఉంది. దీంతో నిర్మాణం పూర్తయి అమ్ముడుపోకుండా ఉన్న ఇళ్ల సంఖ్య గతంలో ఎప్పుడూ లేనంత ఎక్కువగా ప్రస్తుతం ఉందని స్థిరాస్తి కన్సల్టెన్సీలు అంటున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఏకంగా 2 లక్షల ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి. కొత్త ఇళ్ల ధరలు అందుకోలేనంతగా పెరగడంతో కొన్ని వర్గాల వారు పాత ఇళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. తమ బడ్జెట్లో దొరికే ఇళ్లను కొనుగోలు చేస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో ఈ తరహా లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక్కడ కొత్త ఇళ్ల లభ్యత సైతం తక్కువే. అయితే ఈ లావాదేవీల సంఖ్య కూడా తక్కువగానే ఉంది. మార్కెట్ స్తబ్దుగా ఉన్న తరుణంలో ప్రవాస భారతీయుల పెట్టుబడులు కొంత ఊరటనే చెప్పాలి. డాలర్తో పోలిస్తే రూపాయి బలహీనపట్టడంతో దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్ఆర్ఐలు ఆసక్తి చూపిస్తున్నారని పరిశ్రమ వర్గాలంటున్నాయి. వీరెక్కువగా ప్రీమియం ఇళ్ల ప్రాజెక్టులు తెలుగు రాష్ట్రాల్లో అయితే భూములపై పెట్టుబడి పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే నిజంగా ఎన్ఆర్ఐ పెట్టుబడులు ఆ స్థాయిలో వస్తున్నాయా అన్న అనుమానాలు లేకపోలేదు. కొంతమంది బిల్డర్ల అసలు విషయం దాచిపెట్టడానికి ఇలాంటి లీకులు ఇస్తున్నారేమో అన్న ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్లో టాప్ 10 రియల్ ఎస్టేట్ కంపెనీల పరిస్థితి పర్లేదన్నట్టుగా ఉంది. కానీ చిన్న మధ్య తరహా ప్రాజెక్టులన్నీ సంక్షోభంలో పడ్డాయి. అయితే కొత్త ఇళ్ల నిర్మాణం జరుగుతూనే ఉందన్నమాట నిజం. ఇవన్నీ గతంలో జరిగిన ఒప్పందాల మేరకు కడుతున్న నిర్మాణాలు. కానీ కొందరు బిల్డర్లు మాత్రం అసలు విషయం చెప్పకుండా డిమాండ్ లేకపోతే ఈ స్థాయిలో నిర్మాణాలు ఎందుకు చేపడతామని ఎదురు ప్రశ్నలేస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో బయట క్యాష్ ఫ్లో కూడా తగ్గిపోయిందన్న వాదన వినిపిస్తోంది. రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల కోసం ఆర్థిక వనరులు సమకూర్చుకునే పనిలో పడడంతో క్యాష్ రొటేషన్ కావడం లేదు. ఈ కారణాలన్నీ రియల్ ఎస్టేట్పై నేరుగా ప్రభావం చూపిస్తున్నాయి. జనం కూడా ఎన్నికల ఫలితాలను బట్టి పెట్టుబడులు పెట్టొచ్చన్న ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు హడావుడెందుకు, 2 ఏళ్లు ఆగితే పోయేదేముందన్న ధోరణి పెరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్లో అపార్ట్మెంట్ల అమ్మకాలు నత్తనడకన సాగుతున్నాయి. డిమాండ్ అండ్ సప్లై సూత్రాన్ని మరిచిన బిల్డర్లు, డెవలపర్సు, వెంచర్ల ఓనర్ల అత్యాశ దెబ్బకు హైదరాబాద్ చుట్టూ అక్షరాల 2 లక్షలకు పైగా అపార్ట్మెంట్లు నిర్మించారు. ఇప్పుడు అమ్ముడుపోక ఖాళీగా పడున్నాయి. అవి కొనుగోలుదారుల ప్రయారిటీలను పట్టించుకోకుండా తాము కట్టిందే స్వర్గమన్న ఆలోచనతో నిర్మించిన అపార్ట్మెంట్లు ఇప్పుడు అమ్ముడుపోకపోవడంతో హైదరాబాద్లో రియల్టర్లు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. దశాబ్దాల కాలంగా ఎన్నడూ లేని విధంగా ఐటీ బూమ్ వల్లనో, పరిశ్రమల ఏర్పాటుతో పాటు అనేక కారణాల వల్ల అంతర్జాతీయ స్థాయి కంపెనీల పెట్టుబడులకు హైదరాబాద్ కేంద్రంగా మారింది. ఈ పాజిటివ్ అంశాలను రియల్ ఎస్టేట్ బిజినెస్ వ్యాపారులు తమ రియాలిటీకి అనుకూలంగా మలుచుకుని ఎన్నడూ లేనంతగా అపార్ట్మెంట్లు, ఇండివిడ్యువల్ హౌజుల నిర్మాణాలు పెంచేశారు. అయితే మార్కెట్ ఎప్పుడూ ఒకేలా ఉండదన్న వ్యాపార సూత్రాన్ని పాటించడంలో మాత్రం గ్రేటర్ రియల్టర్లు విఫలమయ్యారు. దేశవ్యాప్తంగా కరోనా దెబ్బకు అనేక రంగాల పరిస్థితి తారుమారైందన్నది ఓపెన్ సీక్రెట్. అయితే హైదరాబాద్లోని రియల్టర్లంతా
కరోనా సమయంలో కూడా అపార్ట్మెంట్ల అమ్మకాలు దుమ్ము దులిపాయన్న ఓవర్ పబ్లిసిటీతో గ్రేటర్లో కృత్రిమ వ్యాపారాన్ని సృష్టించారు. ఇప్పుడు అదే రియల్టర్ల పాలిట శాపంగా మారిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. దీంతో మిడిల్ క్లాస్, అబవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీల సొంతింటి కలను నెరవేర్చుకోవడానికి బిల్డర్లు ఉచ్చులో పడకుండా జాగ్రత్త పడుతున్నారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ వెస్ట్ ప్రాంతాలైన గచ్చిబౌలి, నార్సింగ్, కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కొండాపూర్, మాదాపూర్, తెల్లాపూర్, గోపనపల్లి, హైటెక్ సిటీ, కూకట్పల్లి, మియాపూర్లలో ఇప్పుడు ఫ్లాట్ల అమ్మకాలు జరక్క అనేక చోట్ల ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కరోనా ఉన్న 2 ఏళ్ల కాలంలో సైలెంట్ మార్కెట్ను క్యాష్ చేసుకుందామని ప్రీ లాంచ్ ఆఫర్లు ప్రకటించి బయ్యర్ల నుండి అడ్వాన్సులు తీసుకుని ఇంకా ఇప్పటికీ నిర్మాణం ప్రారంభించిన అపార్ట్మెంట్ల ప్రాజెక్టులు హైదరాబాద్లో వేలల్లో ఉన్నాయి. ఓన్లీ బిజినెస్, నో ప్లానింగ్. ఎక్కడైనా ఓ ప్రాజెక్టు ప్రారంభించాలంటే దాని లాభారిష్టాలు ఏంటన్న లెక్కలు వేయడం కామన్. కానీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బిజినెస్ వ్యాపారులు మాత్రం ఈ అంచనాలు వేసి ప్రాజెక్టులు పూర్తి చేయడంలో మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యారని చెప్పొచ్చు. కేవలం స్థలం దొరికితే చాలన్నట్లుగా కొత్త ప్రాజెక్టులు ఆరంభించి భూమి పూజలు చేసి పిల్లర్లు లేపి అడ్వాన్సులు తీసుకోవడంతో సరిపెట్టారు కొంతమంది. మరికొంతమంది మాత్రం ప్రీ లాంచ్ ఆఫర్లతో బయ్యర్లను ఆకర్షించి సగానికి పైగా నిర్మాణాలు జరిపారు. ఇక బడా రియాలిటీ బాసులైతే చెప్పినవన్నీ పూర్తి చేసినా మార్కెటింగ్ చేసుకోవడంలో వెనకబడ్డారు. దీంతో హైదరాబాద్ రియల్ రంగంలో అమ్ముడు కాని ఫ్లాట్ల సంఖ్య ఎంత లేదన్నా 2 లక్షల దాకా ఉంది. గృహరుణ వడ్డీ రేట్ల పెరుగుదల, నిర్మాణ సామాగ్రి ధరల పెరుగుదల కూడా రియల్ మార్కెట్ పడకేయడానికి ప్రధాన కారణం. సొంతిల్లు కోసం చూసేవారి కంటే పెట్టుబడులు పెట్టేవారే రియల్ మార్కెట్కు మహారాజ పోషకులు. వడ్డీ రేట్లు ఎప్పుడైతే పెరిగాయో సెకండ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టేవారి సంఖ్య బాగా తగ్గిపోయింది. అద్దెలతో పోలిస్తే ఈఎంఐ భారంగా మారడంతో ఇళ్ల కొనుగోలుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ఏది ఏమైనా చైనా అనుభవాల నుండి పాఠాలు నేర్చుకోకపోతే మన దగ్గర కూడా రియల్ బుడగ పేలుతుంది. అప్పుడు లక్షల మంది జీవనోపాధిపైన ప్రభావం తప్పదు. ఇళ్లు కొనేవారు లేక ప్రాజెక్టులపై పెట్టిన పెట్టుబడులు వెనక్కురాక రియల్ కంపెనీలు దివాళా అంచుకు చేరుకున్నాయి. ప్రస్తుత విక్రయాల వేగం ప్రకారం ఇన్వెంటరీ ఇప్పుడు 3 నెలల సరఫరాలో ఉంది. ఇది ఇప్పటికీ తక్కువన్న అంచనా వాదన ఉంది, కానీ మెరుగుపడుతోంది. ఎక్కువ మంది రియల్టర్లు హౌసింగ్ బూమ్ చివరి దశకు ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నందున ఇప్పుడు మార్కెట్లో సరఫరా పెరుగుతోంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభమైన తర్వాత దాని ప్రభావానికి గురైనట్టే కనిపిస్తోంది. కొనుగోలుదారులు లేక వేల సంఖ్యలో నివాసాలు ఖాళీగా ఉంటున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఖాళీగా ఉన్న ఇళ్ల సంఖ్య రెట్టింపైంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో లాక్డౌన్ తరహా పరిస్థితుల వల్ల చాలా మంది హైదరాబాద్ను ఖాళీ చేసి స్వస్థలాలకు తరలి వెళ్లడం, వర్క్ ఫ్రం హోంకు పరిమితం కావడం వంటి అంశాలు రియల్ ఎస్టేట్ భూమి తగ్గడానికి కారణమయ్యాయి. అదే సమయంలో ఇళ్ల ధరలు, భూముల రేట్లు భారీగా పెరగడం, ల్యాండ్ రేట్లను ప్రభుత్వం పెంచడం కూడా కొనుగోలు తగ్గడానికి దారితీస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.